శ్రీరామనవమి రోజున అయోధ్యలోని రామ్లల్లా విగ్రహం నుదుటిపైన సూర్యుని కిరణాలు పడ్డాయి. అయితే దీనికోసం శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేశారు. రాముని నుదుటిపై సూర్యతిలకం పడటం కోసం నిర్మాణం సమయం నుంచే ఏర్పాట్లు చేశామంటున్నారు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రామచర్ల ప్రదీప్ కుమార్. ప్రతి శ్రీరామ నవమి రోజును రామ్లల్లా విగ్రహంపై సూర్యతిలకం పడేలా గేట్ టీత్ మెకానిజంను ఏర్పాటు చేశామంటున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ డైరెక్టర్ రామచర్ల ప్రదీప్తో మా రిపోర్టర్ విజయ్ ఫేస్ టు ఫేస్. రామ మందిరమే ఒక అద్భుతమైన నిర్మాణం అయితే అయోధ్య రామ్లల్లా విగ్రహం పైన ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సూర్యకిరణాలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ప్రత్యేకంగా దర్శనమిచ్చాయి. రామ్లల్లా నుదుటి పైన సూర్యకిరణాలు పడడం ఎంతో అద్భుతం. అసలు ఈ అద్భుతం వెనుక ఉన్నటువంటి కృషి ఏంది? ఈ సైంటిఫిక్గా రామ్లల్లా విగ్రహం పైన సూర్యకిరణాలు పడేందుకు శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? రామ్లల్లా నుదుటి పైన సూర్యకిరణాలు పడడంలో మన తెలంగాణ వారు, తెలుగు వారు, ముఖ్యంగా ప్రముఖ సైంటిస్ట్ రామచర్ల ప్రదీప్ కుమార్ సార్ కృషి ఎంతో ఉంది. అసలు అయోధ్య రామ్లల్లా విగ్రహం పైన సూర్యకిరణాలు పడేందుకు ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించారు? ఈ విషయాలని మనతో మాట్లాడేందుకు ప్రముఖ రీసెర్చ్ సిబిఐఆర్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ రామచర్ల ప్రదీప్ కుమార్ సార్ మాతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే, కంగ్రాచులేషన్స్, బిగ్ అచీవ్మెంట్ అది. వాస్తవానికి అయోధ్య రామ్లల్లా మనం దేవాలయం చూస్తే 3 ఫ్లోర్లలో ఉంది. సూర్యుని కిరణాలు రాముని నుదుటి పైన తిలకం రూపంలో పడడానికి మీరు ఎటువంటి కృషి చేశారు? దాని వెనుక ఉన్నటువంటి హిస్టరీ ఇది టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది సిఎస్ఐఆర్లో ఒక భాగం అండి. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. 37 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దాంట్లో ఒక ల్యాబొరేటరీ బిల్డింగ్స్కి సంబంధించి సిబిఆర్ఐ, దాన్ని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు, అది రూర్కీలో ఉంది. సో దానికి ప్రస్తుతం నేను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ రామ్ మందిరం నిర్మాణం సంస్థ అంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు సిబిఆర్ఐని కాంటాక్ట్ చేశారనమాట. అంటే ఈ సూర్య తిలకం అనే ప్రాజెక్ట్ మాకు వాళ్ళు ఇచ్చారు. అయితే ఇండియాలో కొన్ని టెంపుల్స్లలో, కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ప్రక్రియ ఉంది. అయితే అది ఏంటంటే చాలా మటుకు ఏంటంటే అది డేట్స్ బట్టి, అంటే ఇప్పుడు సంవత్సరంలో ఏదైనా ఒక రోజు తీసుకుంటే ఆ రోజు సూర్యుడి పొజిషన్ అక్కడే ఉంటుందని దాదాపు ఫిక్స్ అన్నమాట అది. అయితే కానీ శ్రీరామనవమి ఏంటంటే మనకి తిథుల ప్రకారంగా వస్తుంది కాబట్టి శ్రీరామనవమి, ఉగాది సేమ్ ఆ రోజులో అదే ఎగ్జాక్ట్ అదే డేట్లో, క్యాలెండర్ డేట్లో వస్తుంది అని చెప్పలేము మనము. అంటే డేట్ మారుతుంది. సో డేట్ మారుతుంది అంటే సన్ పొజిషన్ అనేది మారుతుంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అయోధ్యలో రాముడి విగ్రహము తూర్పు వైపుకి చూస్తుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకి సూర్యకిరణాలు అనేవి దేవుడి విగ్రహం నుదుటి మీద పడాలి. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే సూర్యుడు ఈస్ట్ను, తూర్పును ఉదయించి పశ్చిమానికి వెళ్ళే ఆ రూట్లో 12 గంటలకి ఎగ్జాక్ట్లీ పైన ఉంటుందన్నమాట. అయితే విగ్రహం తూర్పు సైడ్ చూస్తుంది, తర్వాత సూర్యుడు ఇక్కడ పైన ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పెరిస్కోప్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. సో అంటే 3rd ఫ్లోర్లో ఆ సన్లైట్ని క్యాచ్ చేసి దాన్ని పైప్స్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ మన దేవుడి విగ్రహం నుదుటి పైనకి తీసుకురావాలి. ఇది మొత్తం ఇన్ షార్ట్ ఇదన్నమాట. తర్వాత ఇంకో సంస్థ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, అది బెంగళూరులో ఉంది. సో దాంట్లో 4-5 శాస్త్రవేత్తలు పనిచేస్తారు. ఇంకోటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే కంపెనీ, వాళ్ళు ఏంటంటే ఆ పైప్స్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేశారండి. ఆ పైప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అది మూడవది. అయితే ఈ 3 సంస్థలు కలిసి పనిచేశాయి. ఇప్పుడు ఏంటంటే 3rd ఫ్లోర్, కానీ ఇప్పుడు మందిరం నిర్మాణము 2nd ఫ్లోర్ వరకే ఉంది, 3rd ఫ్లోర్ ఇంకా అవ్వలేదు. అయితే ఒరిజినల్ డిజైన్ని 2nd ఫ్లోర్ నుంచి వచ్చేటట్టు మాడిఫై చేయాలన్నమాట. సో అది కూడా చేశాము. సో ఇంకోటి ఏంటంటే ఇది ఈ సన్ పొజిషన్ అనేది ప్రతి 19 ఇయర్ సైకిల్కి మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యాంగిల్ ఆ పైన ఉన్న, అంటే టెర్రస్ పైన ఉన్న మిర్రర్ని యాంగిల్ మారుస్తూ పెట్టాలన్నమాట. అయితే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యలో 2 గేర్స్ ఎలా చేసామంటే టెస్ట్ గేర్స్ అన్నట్టు, ఆ టెస్ట్ గేర్స్ కూడా చేసామన్నట్టు. అంటే ఏదైనా ఒక రోజు టెస్ట్ చేయాలంటే అది చేయడానికి. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే టెంపుల్లో ఎక్కడ ఈ ఐరన్ కానీ ఇంకే మెటల్స్ కానీ వాడలేదు.
మొత్తం రాతి కట్టడం అది. అయితే ఇప్పుడు ఈ మన పైనుండి ఈ సన్లైట్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. 4 లెన్సులు 4 మిర్రర్స్ ఉన్నాయి. అయితే ఈ ఏ పైపు యూస్ చేయాలి అనేది ఒకటేమో రస్ట్ ప్రాబ్లము, రెండోదేమో వేరే మెటల్స్ ఏమైనా యూస్ చేస్తే ఐరన్ లాంటి యూస్ చేస్తే, రెండోది ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే వేడికి కొంచెం ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడము చాలా ప్రెసిషన్తో చేయాల్సిన పని ఉంది. అయితే అష్టధాతువులతో కూడిన మెటీరియల్ అంటే మెయిన్లీ బ్రాస్ కాంపోనెంట్ ఎక్కువ ఉంది. సో అది చాలా ప్రెసిషన్తో అవి తయారు చేశారు బెంగళూరులో ఉన్న ప్రైవేట్ సంస్థ. అయితే దీన్ని 3 సార్లు మేము టెస్ట్ చేసాము. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీలో ఉంది, అక్కడ స్కేల్డ్ మోడల్ టెస్ట్ చేసాం అనమాట. ఒక చిన్న సైజు అదే మొత్తం పర్ఫెక్ట్గా గేర్ మెకానిజం డెవలప్ చేసి దాన్ని డిజైన్ చేసాం. అక్కడ సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. ఇది ఒక 1.5 year బ్యాక్ చేసాం. అది ముఖ్యంగా మీరు టెస్ట్ చేయడానికి అయోధ్య వెదర్ మేము చూసాం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని రోజులు అసలు సన్లైట్ అనేది ఉన్నటువంటి అక్కడ ఫాగ్ కానీ అట్లాంటి కారణాలతో బయటకు కూడా సన్లైట్ రానటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా చల్లగా. అంటే ఎట్లా చేశారు ఓవరాల్గా, ఎన్ని రోజుల టైం పట్టింది దీన్ని రీసెర్చ్ చేయడానికి? టెంపుల్ సపోర్ట్ ఎట్లా ఉంది? టెంపుల్ ఏమో అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారండి. మేము ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ పనిని అంటే వాళ్ళకు ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టెంపుల్ డిజైన్ కూడా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే చేసింది. అయితే ఏ టైంలో మేము టెస్ట్ చేస్తామో వాళ్ళందరూ మాకు సహకరించారనమాట. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ పరికరాలు చాలా ప్రెసిషన్తో కూడినవి. అయితే ఆ ప్లేస్లో కనుక ఏమన్నా అంటే మూవ్మెంట్స్ జరుగుతాయి కనుక డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే ఇది మిస్ అవ్వద్దు అన్న ఘట్టం కదా, అంటే ఇప్పుడు రాకపోతే రేపు వస్తుంది అలాంటిది కాదు కదా. ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఇంకోటి 12 మధ్యాహ్నం అంటే 12 గంటలకే అది రావాలి. ఆ టైంలో వాళ్ళు పూజ చేస్తారు, ఆరతి చేస్తారనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది ఈసారి ఎలా ఉందంటే 11:58 నుండి 12 to 4 నిమిషాల 2 సెకండ్స్ వచ్చిందనమాట అది మన ఇల్యూమినేషన్. అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోంచి చేసాము కాబట్టి నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పర్మనెంట్ సెటప్ ఉంటుందన్నమాట. అక్కడ ఇంకా ఇదే సెటప్ పైకి తీసుకెళ్తాము, ఇంకొంచెం పైప్ లెంత్ పెరుగుతుంది. అయితే దానివల్ల టైం పెరుగుతుంది అనమాట, 6 minutes వరకు దాదాపు వస్తుంది అది. సో అయితే ఎప్పుడు చెప్పినా సరే వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు గర్భగుడిలో టెస్ట్ చేయాలి కదా, సో నైట్ టైం ఏంటంటే దానికి మొత్తం విగ్రహానికి కవర్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ నుదుటి పైన అక్కడ ఒక స్పాట్ క్రియేట్ చేసి మాకు ఇచ్చారన్నమాట టెస్ట్ చేసుకోవడానికి. ఈ మంత్ మనకు 17th వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏ డేట్ వస్తుంది అనేది అక్కడ పంచాంగాలు కానీ అక్కడ జ్యోతిష్యులు టెంపుల్ వాళ్ళకి సంబంధించి డేట్ అనేది ముహూర్తం దాన్ని బట్టి ఫిక్స్ చేస్తారు. సో ప్రతి సంవత్సరం ఒక శ్రీరామనవమి రోజే ఇది అందుబాటులో ఉంటుంది. అంటే చాలా మంది రోజు వస్తుందిలే, రోజు రావడానికి వీలుంటుంది, కానీ మనకు శ్రీరామనవమి చూపిస్తున్నారు అనేది ఒక చర్చ కూడా చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ శ్రీరామనవమి రోజు అంటే ఇప్పుడు వచ్చే ఇయర్ కానీ ఇంకా ఫ్యూచర్ ఇయర్స్ రావడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం అంటే మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీరామనవమి రోజు ఇది రావాలి అని మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు సిబిఆర్ఐకి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వేరే రోజు వస్తుంది అనమాట, మోస్ట్లీ 16th April ఏదో వస్తుంది. దాని తర్వాత సంవత్సరం ఇంకొక రోజు వస్తుంది. అయితే ఆ డేట్స్ని తీసుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఆ రోజు సన్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది అది క్యాల్కులేట్ చేసి మాకు ఇచ్చారు. రాముడు జన్మించిన టైంలోనే ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్పది. దీని వెనుక టెక్నాలజీ ఉపయోగించడంతో పాటు రామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళ సహకారంతోనే ఇదంతా చేయగలిగామని చెప్పి సైంటిస్ట్ రామంచెల్ల ప్రదీప్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 News, హైదరాబాద్.